హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. డైరెక్టర్ గుణశేఖర్ చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేప్పుడు హైదరాబాద్ వస్తూ ఉండేవారు. ఖచ్చితంగా చార్మినార్ దగ్గరికి వెళ్ళడం అలవాటు. రేపు డైరెక్టర్ అయిన తర్వాత ఈ చార్మినార్ దగ్గరే సినిమా తీయాలి అని వచ్చిన ప్రతిసారి అనుకునేవారు. అలా వెస్ట్ సైడ్ స్టోరీ అనే పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు నేటివిటీకి యాడ్ చేసి చార్మినార్ పాత బస్తీ బ్యాక్డ్రాప్గా కథ రెడీ చేశారు. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చూడాలని ఉంది రీ రికార్డింగ్ జరుగుతోంది. అదే రోజు మహేష్ బాబు డెబ్యూ మూవీ ఓపెనింగ్. ఆ ప్రోగ్రాం అయ్యాక నిర్మాత అశ్విని దత్ స్టూడియోకి వచ్చి ఓపెనింగ్ ఫొటోస్ చూపించాడు. మహేష్ ఒక్కో ఫోటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేష్ బాబులా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీస్కొచ్చాడు మహేష్. గుణశేఖర్ అక్కడే ఉన్నారు. ఇద్దరూ సరదాగా చిట్ చాట్. చార్మినార్ బ్యాక్డ్రాప్లో తాను అనుకుంటున్న స్టోరీ లైన్ గురించి చెప్పాడు గుణశేఖర్. మహేష్ థ్రిల్ అయిపోయారు. డెఫినెట్గా మనం చేస్తున్నాం సార్, మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ అంటూ ఉత్సాహపడిపోయాడు. కానీ ఇంతలో మృగరాజు ఫ్లాప్. గుణశేఖర్కి పెద్ద దెబ్బ. అయినా డీలా పడకుండా ఒక్కడో కథకు మెరుగులు దిద్ది నిర్మాత రామోజీరావుని కలిశాడు. ఆయన ఓకే, కానీ ఎందుకో క్యాన్సిల్ అయింది. తర్వాత ఎంఎస్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా ముందు ఓకే, తర్వాత క్యాన్సిల్. చివరిగా డైరెక్ట్గా మహేష్ నుండి ఎంఎస్ రాజుకి కాల్ వెళ్ళింది. ఆయన ఓకే, కానీ వన్ కండిషన్, చార్మినార్ సెట్ వెయ్యాలి. ఎందుకంటే రియల్ చార్మినార్ దగ్గర అన్నాళ్ళు షూటింగ్ అంటే చేయలేం. ఈ మధ్య ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్ళనివ్వడం లేదు అని చెప్పాడు గుణశేఖర్. దానికి రాజుగారు ఓకే చెప్పేశారు. అలా మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్లో ఎంఎస్ రాజు సినిమా స్టార్ట్ అయింది. భూమిక హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్, టీం అంతా ఓకే. ఇక టైటిలే మిగిలుంది. అతడే ఆమె సైన్యం. గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమాలినా నో ఛాన్స్, ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే. కబడ్డీ అనుకున్నారు. ఆఖరికి ఒక్కడు ఫైనల్ అయింది. హైదరాబాద్ శివార్లలో చార్మినార్ సెట్ వేశారు. చార్మినార్తో పాటు చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్. 3 months, 300 మంది వర్కర్స్. ఫినిష్ అయ్యేసరికి 1,70,00,000 బడ్జెట్ అయింది. మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన డైరెక్టర్, దేవీపుత్రుడు లాంటి ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసరు కలిసి మహేష్తో ఏం సినిమా తీస్తారు, పాపం మహేష్ పని గోవిందా అనే కామెంట్స్ వచ్చాయి. షూటింగ్ స్టార్ట్ అయి కష్టాలు పడుతూ బడ్జెట్ పెరుగుతూ సాగిపోయింది. క్లైమాక్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ రాత్రిళ్ళు, విపరీతమైన చలి, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 11 రోజుల షూటింగ్. కబడ్డీ కోసమైతే మహేష్ నిజం ప్లేయర్ లానే కష్టపడ్డారు. ఇంతకు ముందు ఎప్పుడూ కబడ్డీ ఆడింది లేదు. కేవలం ఈ సినిమా కోసమే 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు. మహేష్కి బూట్లు వేసుకోవడం అలవాటాయే. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్ల దెబ్బలు, విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా భరించాడు. పూర్తయ్యేసరికి 14 కోట్ల బడ్జెట్ తేలింది. 2003 జనవరి 15న ఒక్కడు రిలీజ్ అయింది. మేకింగ్, మహేష్ యాక్టింగ్ అద్దిరిపోయాయి. అప్పుడు ఆంధ్రాలో కరువు సీజన్, ఇంకో పక్క వరల్డ్ కప్ హంగామా. ఇండియా ఫైనల్కు కూడా వెళ్ళింది. ఇంత టెన్షన్ మూమెంట్లో కూడా ఒక్కడు వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా 24 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఆ బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.